వెల్కమ్ టు న్యూస్ అడ్డా. వచ్చే ఎన్నికల్లో అధికార పక్షం ఉంటుందా? సంకేతాలు ఇస్తున్న బిల్డర్లు. దాదాపు 2.5 ఏళ్ల పాటు హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా స్తంభించే ప్రమాద గంటికలు మోగుతున్నాయి. దీని ప్రభావం ఇతర రంగాలపైన చూపించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే గత 2.5 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగం నేల చూపులు చూస్తున్నదనే వాదనలు ఉన్నాయి. ఈ అననుకూల వాతావరణం, ప్రభుత్వ కఠిన వైఖరి నేపథ్యంలో ఈ సర్కారు దిగిపోయిన తర్వాతే కొత్త అనుమతుల జోలికి వెళ్లాలని దాదాపు 90% రియల్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఆలోపు ఇప్పటికే అనుమతులు వచ్చిన ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పుడు కొత్త ప్రాజెక్టులకు అనుమతులు తీసుకొని మళ్లీ 2.5 ఏళ్లలో వాటికి ఓసీల కోసం ఇలా 2 సార్లు ఆమ్యామ్యాలు చెల్లించే బదులు వచ్చే ప్రభుత్వంలోనే రెండింటి పని పూర్తి చేసుకుంటే మేలనే అభిప్రాయానికి వచ్చారనే చర్చ రియల్ ఎస్టేట్ వర్గాల్లో వినిపిస్తుంది. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ నిబంధనలు కఠినతరం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం దానిపై రియల్టీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో మార్చి నెల 3వ వారంలో కొంత వెనక్కి తగ్గుతూ సవరణ ఆదేశాలు జారీ చేసింది. 21 మీటర్ల ఎత్తు దాటిన వాటిని హైరైజ్ బిల్డింగులుగా గుర్తిస్తూ 10 అంతస్తుల నుంచి 20 అంతస్తుల లోపు నిర్మాణం చేసేవారు 3% బిల్డప్ ఏరియాలో, 20 అంతస్తులు దాటితే 5% టీడీఆర్ చెల్లించాలని సవరించింది. అది కూడా భవన నిర్మాణం కోసం అనుమతులు తీసుకునే సమయంలో 50% టీడీఆర్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకునేటప్పుడు మిగతా 50% టీడీఆర్ బకాయిలు చెల్లించాలని షరతు విధించారు. ఇది మొత్తంగా ఏదో ఒక విధంగా జేబులు ఖాళీ చేసే పనే తప్ప ఊరట కల్పించింది ఏమీ లేదన్న అభిప్రాయాన్ని రియల్టర్లు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు రాష్ట్రంలో అటు ప్రభుత్వానికి ఇటు రియల్టర్లకు ప్రయోజనం కలిగేలా టీడీఆర్ విధానం ఉండేదని, రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాతే ఈ రంగానికి ఇబ్బందులు మొదలయ్యాయని వ్యాఖ్యానిస్తున్నారు. హెచ్ఎండిఏ లేదా కార్పొరేషన్ల నుంచి అనుమతులు తీసుకొని హైరైజ్ భవనాలు నిర్మించేవారు. అనుమతి ప్రకారం 30 లేదా 40 అంతస్తులు నిర్మించిన తర్వాత టీడీఆర్ సమర్పించి అదనపు అంతస్తులు వేసుకునేవారు. టీడీఆర్కు ఎంత వెచ్చిస్తున్నాం, దాని ద్వారా ఎంత ఆదాయం సమకూరుతుంది అనే లెక్కలు వేసుకుని ముందుకు వెళ్లేవారు. 4-5 నెలల క్రితం టీడీఆర్ నిబంధనల్లో మార్పు తీసుకురావడంతో ఒక్కసారిగా రియల్టర్లు షాక్ తిన్నారు. 10 అంతస్తులు దాటి నిర్మాణం చేసేవారు ముందుగా టీడీఆర్ సమర్పించిన తర్వాతే అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కొత్త నిబంధన విధించింది. ఇదేం నిబంధన అంటూ రియల్టర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తాజాగా కొన్ని మార్పులు చేసి మరో జీవో జారీ చేశారు. ఇది కూడా ఏ విధంగానూ ఉపయోగకరంగా లేదని రియల్టర్లు లబోదిబోమంటున్నారు. ఈ నేపథ్యంలో రియల్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్లో ప్రచారం జరుగుతోంది. అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మారే వరకు హైరైజ్ భవనాల అనుమతుల జోలికి వెళ్లకుండా మిన్నకుండిపోవడమే మేలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తుంది. అనుమతుల కోసం ఇప్పుడు ప్రభుత్వ పెద్దలకు ఆమ్యామ్యాలు ముట్టజెప్పడం, నిర్మాణం పూర్తయిన తర్వాత మళ్లీ కొత్త ప్రభుత్వం వద్దకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, టీడీఆర్ కోసం మళ్లీ చెల్లింపులు చేసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన వారు రెట్టింపు డబ్బులు అడిగే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. గత ప్రభుత్వంతో తమకేమీ సంబంధం లేదని, తమకు మాత్రం డబ్బు ఇవ్వాల్సిందేదని అంటే ఏం చేయలేమనే భయంతో ఉన్నారు. దీంతో 2.5 సంవత్సరాలు ఓపిక పడితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చూద్దాంలే అనే విధంగా రియల్టీ రంగం ఉందనే చర్చలు వినిపిస్తున్నాయి.